యేసయ్యా ప్రభువా శరణం నీవయ్యా మలినమో నాగతం పగిలేను జీవితం చేసుకో నీ వశం వినవా ప్రభువా యేసయ్యా ప్రభువా శరణం నీవయ్యా లోక స్నేహమే కోరి దూరమైతిని వీడిపోయి నీ దారి ఓడిపోతిని విరిగిన మనసుతో నిన్ను చేరాను చితికిన బ్రతుకులో బాగు కోరాను నన్ను స్వీకరించి నీతో ఉండని యేసయ్యా నా తండ్రి నీవేనయ్యా వినవా మనవి యేసయ్యా ప్రభువా శరణం ఆశయేది కనరాక బేలనైతిని బాధలింక పడలేక సోలిపోతిని అలసిన కనులతో నిన్ను చూశాను చెదరిన కలలతో కృంగిపోయాను నన్ను సేదదీర్చి సంతోషించని యేసయ్యా నా దైవము నీవయ్యా వినవా మనవి యేసయ్యా ప్రభువా శరణం నీవయ్యా మలినమో నాగతం పగిలేను జీవితం చేసుకో నీ వశం వినవా ప్రభువా యేసయ్యా ప్రభువా శరణం నీవయ్యా నేను నిన్ను ఆశీర్వదించి బహుగా ప్రేమించుచున్నాను. 27వ అధ్యాయము 10వ వచనము నీ తల్లిదండ్రులు నిన్ను పిలిచినను యెహోవా నిన్ను విడువడు. 23వ అధ్యాయము 1వ వచనం యెహోవా నాకు ఏమి కదా. లూకా సువార్త 10వ అధ్యాయము 5వ వచనము మా ఇంటిని నాకు ఏమి కలగదు. గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం దుష్టుల ఆలోచన నడవక పాపల మార్గము నిలవక అపవాస కాలము కూర్చుండక అపవాసం కాలము. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి చివరి వరకు చదువుతుంది. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరాయన శబ్దమును వినిన యెడల అరణ్యంలో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకు. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మా పితరులు నన్ను పరీక్షించి శోధించిరి.
కావున నేను ఆ తరముల వారి వలన విసిగి మీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోచున్నాను. నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడు. నేడు మీరాయన శబ్దమును వినిన యెడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడదు. ఆయన చెప్పిన కనుక పాపము వలన కలుగు శ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడు. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉంది. విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్ల ఆయన కోపగించెను. పాపము చేసిన వారి మీదనే గదా వారి శ్రమలు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను? అవిధేయులైన వారి గూర్చియే గదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. అలాగే ఆహ్వానించినటువంటి మరి పల్ల యాకోబు అంకుల్ వారి యొక్క రేపల్లె వారి కుటుంబీకులకు వారి వంశీకులకు ప్రభు నామమున వందనాలు చెల్లిస్తున్నాం. చేకూర్చిన మీకు అందరికీ కూడా మరి లలిత ఎంతో ఆసక్తితో వాళ్ళ తాతయ్య గృహంలో వాక్య పరిచయం చేయాలని ఆశపడింది. కొన్ని ఏళ్ళ క్రితం ఇక్కడంతా ప్రతి ఇంట్లో పెట్టాము. చాలా ఏళ్ళు నాకు అక్కడ ఆ అబ్బాయిని చూస్తామంటే గుర్తొస్తా ఉంది. ఆమె ఎవరు చాలాసార్లు నాతో ప్రేర్ చేయించుకున్నాను. తండ్రి ఇక్కడ మా అమ్మ అదే ఆమె చాలాసార్లు నాతో ప్రేర్ చేయించుకుని అది చూస్తున్న వెంటనే గుర్తొచ్చింది. ప్రార్థన చేయకపోతే వదిలేదు కాదు, మళ్ళీ ఎవరితోన్నా చెప్పించి మళ్ళీ ఎండకు పిలిపించి మళ్ళీ ప్రేర్ చేయించుకున్నది. లాస్ట్ బెంచ్లో కూర్చేవాళ్ళు పెద్దలు అంటారు. దయ తీసుకున్నారు, ప్రార్థన చేసుకున్నారు. ప్రేమ నమ్మక గల ప్రియ పరలోక తండ్రి, మీ కృప ప్రేమ మహదేశం బట్టి ప్రశస్తమైన మీ సన్నిధానాలకు బంధింపబడిన గొర్రెల రక్తానికి ఎంత స్తుతించా కూడా తక్కువే ప్రభా. ఈ రోజు నా తండ్రి దేవ మా ముఖ్యంగా నా తండ్రి మరి ఇదంతా వాళ్ళ యొక్క తాతయ్య గారి యొక్క ఇంటిలో వాక్య పరిచయం జరుగుతుండగా పరిశుద్ధ ఆత్మతో శక్తితో ప్రేమింపండి. మరి నా ప్రభ నా తండ్రి మరి అంకుల్ ఆంటీలు కనికరించి వారికి ఇచ్చే మంచి మనసు బట్టి దేవా మా ప్రభ మరి కుమార్తె లేనప్పటికీ పిల్లలు ఎంతో పెంచి పెద్ద చేశారని విని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దేవా బిడ్డలకు మీరు తండ్రిగా ఆదరణకర్తగా ఆశ్చర్యంగా మీరు ఉండండి. మీరు ఒక మంచి స్నేహితుగా, ఒక మంచి నాయకుగా, ఒక మంచి గైడ్గా, ఒక మంచి డాక్టర్గా, సలహాదారుగా నా ప్రభావ వారిపైన దృష్టి ఉంచి మీరు ఆలోచన చెప్పించమని ప్రార్థిస్తున్నాం. ఉన్నతం చదివే కృప సాయిస్తున్న దేవుడు దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి కుటుంబంలో మీరు రక్తమును ప్రవహించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం ద్వారా ప్రతి బిడ్డను ధైర్యపరచండి, వాక్యం ద్వారా బలపరచండి, వాక్యం ద్వారా స్థిరపరచండి, వాక్యం ద్వారా దురాత్మల ప్రేతాత్మల సంబంధించి విడిపించమని ప్రార్థిస్తున్నాం. వాక్యంలో వాక్షిగా మార్చే దేవుడు మీరు మాత్రమే ప్రభా. స్తోత్రం 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 స్తోత్రం. అరుణ జీవితంలో మీరు చేస్తే ఎన్నో మేలు ఉపకారం ఎంత స్తుతించా కూడా తక్కువే ప్రభా. దేవ అరుణ సుఖమైన కోసం దయచేది కాక ప్రసవ సమయం వరకు మీ శరీరాన్ని తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం దేవా మిమ్మల్ని మీరే మాయపరుచుకొని ప్రార్థిస్తున్నాం. వాక్యం మా ప్రభావాన్ని మా అందరి జీవితాల్లో మీరు ఫలింపచేయబోతున్నందుకు మేము స్తుతిస్తూ ముఖ్యంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న దుష్ట శక్తులు, దురాత్మల, ప్రేతాత్మలతో వేదికగా గర్తించి మొదలుగా బాధించమని ప్రార్థిస్తున్నాం. In the name of Jesus, we command with the power of God, all sudden we living through the place by Jesus of Nazareth. దేవ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రతి విధంగా మూఢనమ్మకాలు ఆచార కట్టుబడిన దేశం లైఫ్ అవగాహన ప్రవస్తుంది. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడే దేవుడు అని, మీరు సజీవం కదా దేవుడు అని, సర్వశక్తి మంత్రమని, మిమ్మల్ని హత్తుకొని ఆనుకొని జీవించే జ్ఞానం కలుగొచ్చేమని, మిమ్మల్ని అందరి బిడ్డలు ఎప్పుడు ఎన్నడూ చేయమని ప్రభాస్తోత్ర. ప్రతి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు అని మేము స్తుతిస్తూ మమ్మను మా ఆత్మను మీ చేతులకే సమర్పిస్తూ మరి లలిత వాళ్ళ అమ్మను కూడా అతని వివరాల పక్షంగా మీరు వ్యాధ్యమాడే దేవుడు ప్రభా. అక్కడేమో మీరు తోడుగా ఆశ్రయంగా వెళ్తామని నా దేశంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన ధ్యాన అంశం ఏంటంటే మనం క్రీస్తులో పాడివారమై ఉండాలి. ఏం కావాలని చెప్పండి, మళ్ళీ చెప్పాలి. క్రీస్తులో పాడివారమై ఉండును. చెప్పండి అందరూ, క్రీస్తులో
ఆదివారమై ఉందుము. మరి క్రీస్తులో మనం పాలి భాగస్థులం కావాలి అంటే యేసయ్య చెప్పిన విషయం ఏంటంటే వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు గురించిన మాట ఎక్కడ యేసయ్య గురించి మన వాక్యం చెప్పడం అక్కడంతా కూడా దేవుడు ఏదో ఒక అద్భుతకరం చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే నాకు ఎప్పుడు బాగా గుర్తు, ఫస్ట్ అన్న వాళ్ళ ఇంట్లో ప్రేమ పెట్టించింది కదా, దేవుడు పెరట్లు చేశాడు. థ్యాంక్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కూడా వాళ్ళ తాతయ్య ఇంట్లో ఏదో ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఎందుకంటే మనం క్రీస్తులో అంటే వాక్యంలో పాలి భాగస్థులం అంటే వాక్యం వింటున్నాము, వాక్యం చదువుతున్నాము, వాక్యం ధ్యానిస్తున్నాము, వాక్యానుసారంగా నడుస్తున్నాము. వాక్యమే మన జీవిత శైలి, వాక్యమే మన ప్రాణం, వాక్యమే మనకు బలం, వాక్యమే మనకు శక్తి, వాక్యమే మన జీవితానికి ఆశీర్వాదం. తర్వాత వాక్యం ఎవరైతే ఎక్కువగా చదువుతారో వాక్యమే మనతో మాట్లాడతారు, ఇక వేరే ఎవరు మాట్లాడడం అవసరం లేదు. అందుకని ఇక్కడ పైన ఏమంటున్నారంటే 8వ వచనంలో చదవండి. నేను మీరు ఆయన శబ్దంలో నేను మీరు అంటున్నాడు. నేను మీరు ఇక్కడ కూర్చున్న అందరితో నేను మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయాలను కఠినపరచుకున్నప్పుడు, అంటే వాక్యము ద్వారా మీ హృదయాలను తెప్పరిలా చేసుకోండి. అందుకే కోపం, దేవుడికి కోపం ఎప్పుడంటే దేవుడు తన చిత్తానుసారంగా ఏదైనా చెప్పినా చేయకపోతే కోపం వస్తుంది. ఇస్రాయేల్లో చాలా మంది వాళ్ళ అవిశ్వాసం బట్టి, అవిధేయతను బట్టి ఎన్నిసార్లు మోషే చెప్పింది వాళ్ళు విన్నా, మోషే చెప్పింది విననందుకు వాళ్ళందరూ ఆ అవిధేయత స్థితిలో ఉండి ఎన్ని శ్రమలు వాళ్ళు పొందుకున్నారు, చాలా బాధలు వాళ్ళకు వచ్చేసాయి. అందుకనే అంటున్నాడు అప్పుడు ఉన్నటువంటి విధానంలో మీరు ఉండొద్దు. వాక్యము ద్వారా పిల్లలు కానీ దైవ పిల్లలు కానీ ఏదైనా చెప్తే అది మన జీవితాలకు మంచిగా ఉంటుంది. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పిల్లలు ఏం చేస్తున్నారట, పరీక్షించి ఏం చేసినారు, శోధించారు. ఎంత బాధ, పరీక్షించి తర్వాత శోధించడమా అంటే దేవుని యొక్క ప్రేమను తెలిసిన తర్వాత మనం గొప్పి కావాలి. నిజంగా అరుణ ఎంత ఇదిగా ఉపయోగించి చెప్పిన వెంటనే లేకపోతే ఆమె చెప్పా వెంటనే విధేయత చూడండి, అంటే వాళ్ళకి అర్థమైపోయింది అయ్యో దేవుని పిల్లలు మన మంచికి వస్తున్నాయి. ఇప్పుడు బాగా హ్యాపీ ఉన్నావు కదా, చూసారా తెలుస్తారు. అది దేవుని యొక్క కార్యములు అలా ఉంటాయి. అందుకని ఇక్కడ ఎంత చక్కగా చూడండి, ఎంత బాగా చెప్తున్నాడు. తర్వాత మీరు ఎల్లప్పుడూ తమ హృదయంలో వీరెల్లప్పుడు ఎవరు అంటే వాక్యం వినని వాళ్ళు, వాక్యం చదవని వాళ్ళు, వాక్యానుసారంగా జీవించిన వాళ్ళు ఎల్లప్పుడూ తమ హృదయాలతో తప్పిపోతారంట. ఏంటా హృదయ ఆలోచనలు అంటే చాలా మందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. అంటే ఏం అలవాట్లు అంటే దిగదీసేది, దిష్టి తీసేది, వాళ్ళ ఇంట్లో ఏమైనా జరిగితే ఏమో చేతుబడి చేస్తున్నారేమో, ఏమైనా రోగాలు వెంట రోగాలు వస్తే ఎవరో టీచర్ మా ఇంటికి ఏమో చేస్తున్నారు అని మళ్ళీ దానికి విరుడుగా ఇంకొకరి దగ్గర పోయి నేర్చుకోవాలి. అస్సలు మనం వినకూడదు. దేవుని పిల్లలకు ఏ చేతి పనులు ఏం కావు, గుర్తుపెట్టుకోండి. దేవుని పిల్లలకు ఏమి అంటావు కూడా అంటావు. ఎవరన్నా చేసినారే అనుకో వాళ్ళకైతే రిఫ్లెక్షన్. దేవుని పిల్లలు దేవుడు కాపాడుతుంటాడు. కాబట్టి మూఢనమ్మకాలతో పిల్లలు ఏడ్చినారంటే అవి ఏమేమో కట్టుతారు, గొంతు చుట్టూ కట్టుకుంటారు. గొంతు దేవుని యొక్క వాక్యంలో ప్రార్థనలో ఉండాలి మనం. తర్వాత అంటున్నారు చూడండి, నా మార్గములను తెలుసుకోలేదు అంటే దేవుని మార్గములను తెలుసుకున్న వాళ్ళు దేవునికి ఇష్టంగా ఉంటారు. ఆయన మార్గంలో ఏమంటే మార్గం సత్యం శివం. కాబట్టి ఆయన వాక్యమే సత్యము, ఆయన జీవమైనాడు. మన పిల్లలకు జీవాన్ని జీవదాత ఉన్నాడు. కాబట్టి మన పిల్లలకు చిన్నప్పటి నుంచి ఏం చేయాలంటే వాక్యంలో పెంచాలి, వాక్యాన్ని నేర్పించాలి. ఇదిగో ఈ వాక్యం నీ జీవితానికి మంచిదని నేర్పిస్తే అప్పుడు చిన్న పిల్లలు ఎక్కువగా ఏడవరు. తర్వాత వాళ్ళకి ఏ రోగాలు వచ్చినా కూడా వెంటనే ఏడిపోతాయి. అందుకే కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గం తెలుసుకోలేదు కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వాళ్ళు నా విశ్రాంతిలో ప్రవేశింపారని చెప్పింది. నేను కోపం వచ్చింది ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఇక మీరు నా విశ్రాంతిలో ప్రవేశించారంట. విశ్రాంతిలో అంటే పరలోకం. కాబట్టి మన దేవుని యొక్క వాక్యంను విని వాక్యానుసారంగా జీవించి ఆయన రాజ్య వారసులు అవ్వాలన్నది దేవుని ఉద్దేశం. దేవుని యొక్క ఇష్టం అంతా అదే, మనం ఎలాగైనా జీవం గల దేవుల్లో ఉండాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు వారు నా విశ్వాసంలో ప్రవేశించి అయితే జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయంలో ఎవరైనా
కాదు, ఎవరైనా ఒకవేళ దేవుడిలో ప్రేమలో లేరేమో వాడు దేవుడి ప్రేమలో ఉంటాడు. దేవుడు మనకు సహాయకారిగా ఉంటాడు. అన్ని సమస్యలకు పరిష్కార మార్గం ఏసైనే. ఏసై శిలువ రక్తమే మనకు విడుదల, విమోచన. కాబట్టి మన సమస్యలు ఏమన్నా ఏసై దగ్గర తీసుకొచ్చి ప్రార్థన చేయాలి. అది మనం చేయవలసింది. ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా అన్ని దుష్ట శక్తులను దేవుడు లయపరిచే దేవుడుగా ఉంటున్నాడు. అందుకే ప్రార్థన ఖడ్గము, వాక్యమైన ఖడ్గం మనం ఉండాలి. ఒక పక్షికి 2 రెక్కలు ఉంటేనే పైకి ఎగురుతుంది, అవునా? ఒక రెక్క లేకుంటే ఎగురుతుందా? అంటే కొంతమంది వాక్యం వింటారు, ప్రార్థన చేసుకోరు. ప్రార్థన చేసుకుంటారు, వాక్యం వినారు. వాక్యం నిర్లక్ష్యం, వద్దు అట్లా. 2 రెక్కలతో మనం పైకి ఎగరాలంటే మన జీవిత గమనంలో ప్రతి దాంట్లో పైకి అంటే ఆర్థిక సహాయం కానివ్వండి, లేకపోతే ఆరోగ్యం కానివ్వండి, మీ పిల్లల భవిష్యత్తు కానివ్వండి, మీ పిల్లల సెటిల్మెంట్ కానీ ఏదైనా కూడా వాక్యము, ప్రార్థన, ఈ 2 ఉన్నప్పుడు మనం ఎవరి కోసం అయితే ప్రార్థన చేసే వాళ్ళు బాగా పైకి ఎగిరెగిరిపోతారు. అరుణ కోసం ప్రే చేసింది, ఇప్పుడు బాగా హాయిగా ఆమె ఆనందంతో గంతులు వేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఎంత చక్కగా దేవుడు, నేను మీరు ఆయన శబ్దం వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వేళ నీ హృదయం కఠినపరచకూడదని ఆయన చెప్పాను. కనుక పాపం వల్ల కలుగు భ్రమ చేత నీలో ఎవరినో కఠినపరచబడకుంటున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే దేవుడు మాట్లాడుతున్నాడు. నేడు అంటే కొన్నిసార్లు దేవుడు మనకు బ్లెస్సింగ్స్ ఇచ్చేటప్పుడు ఈ వద్దు అని మన సొంత ఆలోచనతో చెప్తే మళ్ళీ బ్లెస్సింగ్స్ రా. పేదలకు 3 సార్లు పైనుంచి చంపుకొని తిన అన్నాడు. పేదలు వద్దు ప్రభా, వద్దు ప్రభా, వద్దు ప్రభా 3 సార్లు అయితే 3 సార్లు వద్దు వద్దన్నాడు. తర్వాత ఈ పరంలోకి వెళ్ళిపోవాలి. అలా ఉండకూడదు. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చేవారుగా మనం ఉండాలి. అందుకని ఇక్కడ అన్నాడు కదా. అయితే ఈ భ్రమ అంటే అపవాది ఇది బాగుంటుందేమో, అది బాగుంటుందేమో అని ఈ లోక సంబంధమైన విధానంలో మనం భ్రమలో వచ్చి లోక అట్రాక్షన్స్ ఈళ్ళైపోతుంటాం. చెయ్యద్దు. దేవుని చిత్తానుసారంగానే ఉండాలి మన నిర్ణయాలన్నీ. లోకానుసారమైనటువంటి భ్రమలో మనం ఉంటే మన లైఫ్ ఎప్పుడూ మంచిగా ఉండదు. తర్వాత ఏమంటున్నాడు? ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతర్మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమైంది. క్రీస్తులో పాలివారైన వాళ్లకు ఎప్పుడూ సంతోషమే, సమాధానమే, నెమ్మది, సంతృప్తి కూడా. అందుకే దేవుడు అంటున్నాడు. అయితే క్రీస్తులో మనం పాలివారం అయితే మనం ఏం చేయాలంటే ప్రతి దినము ఒకరికి ఒకరు ఏం చేయాలంట? బుద్ధి చెప్పుకోవాలి. ప్రతిదినం ఏం చేయాలి? ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. అది ఇప్పుడు లలిత ఉంది పెద్దది, అరుణకు బుద్ధి చెప్తుంది. అరుణ ఉంది ఇంకా వాళ్ళ చెల్లెలు, అట్లా ఒకరిని ఒకరు వాళ్ళ తమ్ముళ్ళకు లేదా వాళ్ళందరూ కూడా చెప్తుంది. ఆ పిల్లలు కూడా బాగా పాట పాడతారు చిన్నపిల్లలు. అంటే వాళ్ళు క్రీస్తు ప్రేమను తెలుసుకున్నారు కాబట్టి పిల్లలు క్రీస్తు ప్రేమలో పెంచారు. అందుకే ఆ పిల్లలు కూడా ఎక్కువ వాళ్ళ ముఖంటే వాళ్ళంతా చుట్టూ తిరుగుతూ ఉంటారు. అంటే దేవుని యొక్క ప్రేమ అలాగ మనల్ని ముందుకు నడిపిస్తారు. అందుకే అంటున్నాడు కదా, విని కోపం పుట్టించిన వారెవరు అంటే మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో ఉండి బయలుదేరి వచ్చిన వారందరూ. ఐగుప్తు అంటే చీకటి, ఐగుప్తు అంటే చెర, ఐగుప్తు అంటే మనకి ఐగుప్తు అంటే అంత మనల్ని భ్రమలో పడించారు. దాని గురించి వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఐగుప్తునే కోరుకోకూడదని చెప్పాడు దేవుడు. కానీ వాళ్ళకి ఏం కావాలా? మళ్ళీ ఐగుప్తే కావాలన్నారు. అలాంటి కొలమిలో నుంచి, అలాంటి దాసంలో నుంచి నేను విడిపించి స్వతంత్రంగా చేస్తే మళ్ళీ మీరు ఎందుకు ఐగుప్తుని కోరుకుంటారని దేనికి కోపం వచ్చింది. అందుకనే ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించను, పాపం చేసిన వారి మీదే. పాపం అంటే పెద్ద పెద్ద పాపాలు ఏం కాదు, ప్రార్థన చేయకపోవడమే పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఏం చేసినా అది పాపమే. ఆ పాపం వల్ల మనకి ఏమైతేనే నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం, లైఫ్ లాంగ్. కాబట్టి సొంత నిర్ణయాలు దేవా నీ చిత్తమే సిద్ధించాలి. ఎప్పుడు పిల్లలు ఏదైనా చెప్పినానంటే దేవుడి చిత్తం గురించి వెళ్ళితే కానీ అరుణ కానీ ఇంకా మిగతా వాళ్ళ గురించి నాకు అంత పరిచయం లేదు కాబట్టి వీళ్ళకి ఎప్పుడు ఏం చెప్పినా నేను దేవుడి చిత్తం దేవుడి చిత్తం ఏదైనా అలాగనే కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళ లైఫ్ ఎప్పటికైనా బాగుంటుంది. అందుకని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? తన విశ్రాంతిలో ప్రవేశింపదని ఎవరిని గురించి ప్రమాణం చేసినట్టే అవిధేయులైన వారిని గుర్చే కదా. మన వాక్యములకు విధేయత చూపాలి, వాక్యానుసారంగా జీవించాలి. అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించిన. అవిశ్వాసం అనేది లేదు. వాక్యానుసారంగా పెద్దలు మన మేలు కోసమే ఏదైనా చెప్పినప్పుడు మనం నమ్మాలి, నమ్మి మనం అడుగులు వేయాలి. ఎందుకంటే మన లైఫ్లో కొన్ని మనం తీసుకునే నిర్ణయాలు మన భావి జీవితానికి భయంకరమైనటువంటి విధానంలో గైడ్ చేస్తాయి.
అలా కాకుండా పెద్దవాళ్ళు ఆత్మానుభవంతో ఏదైనా చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు మనతో మాట్లాడాలి. అరుణ ప్రార్థన చేసింది, లలిత ప్రార్థన చేసింది. ఇద్దరు భూమి మీద ఏకివేస్తే పళ్ళకు ముందు పూలకు ముందు ఏమవుతుంది? తిప్పబడుతుంది. ఇద్దరు భూమి మీద ఏకివేస్తే పళ్ళకు ముందు పూలకు బంధింపబడుతుంది. అంటే నో అనే ఆన్సర్ బంధింపబడి ఎస్ అనే ఆన్సర్ వస్తుంది. చూసారా? కాబట్టి కలిసి మనం ప్రార్థన చేయాలి. ఈ సమయంలో మేము కూడా కలిసి మీతో ప్రార్థన చేయాలి. కొన్న వాళ్ళందరి జీవితంలో దేవుని సమృద్ధిని, సంతోషాన్ని, నెమ్మదిని కలుగు చేయను కాక. అందుకే యెషయా 57:30 చదవాలి. క్షమించండి, కీర్తన 57:30. కీర్తన 57:30. మూడవ వచనం. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి అది ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నేను కాపాడుతాడు దేవుడు. నువ్వు దేవుడి మీద ఆధారపడితే మంచి జీవితమే దేవుడు ఇస్తాడు. తర్వాత ఏమంటున్నాడు? 46:1. కీర్తన 46:1. దేవుడు మనకు ఆశ్రయం, దేవుడే మనకు ఆశ్రయము, దుర్గంలై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు దేవుడు నమ్ముకో. అలాగే 1 కొరింథీయులు 9:1-9 మన దేవుని సహవాసం పిలిచిన దేవుడు నమ్మలేదు. నమ్మాలి అంతే. దేవుడు నా జీవితంలో మంచి చేస్తున్నావు, ఇంతవరకు చేశావు, ఇక ముందు కూడా చేస్తావు. ఎప్పుడైతే ఆ నమ్మకంలో మనం ముందుకు వెళ్తామో ఎన్ని ఆటపోట్లు వచ్చినా మనం దాన్ని ఫేస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. నమ్మి నేను మీ మధ్యకు వచ్చిన 35 సంవత్సరాల ఎన్నో వస్తాయి, మామూలు కాబట్టి వస్తూనే ఉంటాయి. కానీ వాటి వైపు చూడకూడదు. ఏ వైపు చూడాలా? దేవుడి వైపు చూస్తే దేవుడు మనల్ని స్థిరంగా ఉంటాడు. దేవుడు చెప్పిన మాటలు మాత్రమే మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రకటన 21 మనం చూస్తే అక్కడ ఏడుపు ఉండదు, కన్నీరు ఉండదు. దేవుడు మహిమకరంగా తన పిల్లకు దుఃఖం లేకుండా మరి శాంతిని, సమాధానం ఇస్తాడు. 22 ప్రకటన 1-5 చూస్తే దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటాడు, దుఃఖంగా ఉంటాడు. దేవుడే మనకు కాపరిగా ఉంటాడు. దేవుడే మనకు స్వస్థపరుస్తాడు. అన్నింటిలో ఎవ్రీథింగ్ ఆయన దీపమై ఉంటాడు మనకు. ఆయన స్వస్థపరిచే వాడుగా ఉంటాడు. ఆయన మనకు నెమ్మదినిచ్చే వాడుగా ఉంటాడు. కాబట్టి ఈ వాక్యాలన్నీ కూడా దేవుడు మనతో వస్తున్నాడు. జీవవృక్ష ఫలములు భుజింపనిస్తాడు. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి దేవుడి చిత్తానుసారంగా మనం అడుగులు వేస్తాం. దేవుడు ఈ వాక్య భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేడి గురువంటే నెల గురువంతం పక్కన సత్యవులు ఎప్పుడు ఉంచుకున్నాను దేవా. ఈ దినమంతా నేను ఇక్కడ ఎక్కడ నీ బిడ్డలు పనికి వెళ్ళినారో, నేను గుడిలోకి వెళ్ళినారో ప్రతి బిడ్డను కాచి కాపాడిన దేవా. స్తోత్రములు తండ్రి. అయ్యా నా తల్లిదండ్రి కుటుంబంలో నాయన దినముల తండ్రి మరి అక్కగారినైనా ఎంతో మంచి వాక్యం ఎత్తుతుండగా తండ్రి నేను వాక్య స్థాయిగా నడిచే బిడ్డలు కూడా తండ్రి కృపాని సహాయం అనుగ్రహించే దేవాలకి స్తోత్రములు నాయన. అయ్యా మా తలంపులు వేరు, నీ తలంపులు వేరు. నా ప్రభు నీ తలంపుల ద్వారా మమ్మల్ని నడుచుకునే భాగ్యం దయచేదేవా. అయ్యా నీకే స్తుతి స్తోత్రములు నాయన, స్తోత్రములు. మా తల్లిదండ్రిని బట్టి, నేను అనేశ్వరిని బట్టి, మోహన్ని బట్టి, నా కుటుంబాలందరిని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. అయ్యా ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని నా పేరు వచ్చిన జీవించి ఆశీర్వదించు తండ్రి. అయ్యా ఇన్న వాక్యమునైనా ఇడిసి పెట్టకుండా మా హృదయంలో నిరీకండి ఫలించడానికి కృపాని సహాయం అనుగ్రహించు తండ్రి. అయ్యా నీకే స్తుతి స్తోత్రములు నాయన. అక్కగారు పరిచర్య చేస్తుండగా తండ్రి మంచి ఆరోగ్యం, బలము దయచేస్తావని తండ్రికి చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. అందరినీ